అనివార్యమగు ఈ విషయమును గురించి శోకింపతగదు. ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసి. తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. ఈ అడ్రస్ ఎక్కడ? ఈ అడ్రసా? అదిగో ఆ కనపడేదే. థ్యాంక్స్. అడ్డంగా నుంచొని తగ్గకపోతే అలా పక్కకి వెళ్ళొచ్చుగా. ఎక్కడికి పోవాలి? ఇక్కడికే. ఇక్కడేం పని? డాక్టర్ సాబ్ని కలవాలి. డాక్టర్ సాబ్ అంటే సారా మేడమా? సార్ గారిని, అదే సర్జన్ గారిని. ఇప్పుడు 8 అయింది. సార్ రానికి ఇంకో అరగంట గంట పడుతుంది. మరి ఇక్కడే వెయిట్ చేస్తావా, లేదంటే సార్ ఇల్లు పక్కనే 4 సందుల అవతల ఉంటుంది, వెళ్ళి కలుస్తావా? వద్దు, ఇక్కడే వెయిట్ చేస్తా. ఇక్కడే వెయిట్ చేస్తావా? సరే, పోయి సార్ క్యాబిన్లో కూర్చోపో. భావనా, టిఫిన్ రెడీయా? యా, ఆల్మోస్ట్ డన్. వస్తున్నాను. మళ్ళీ ఉప్మానా? మన స్మాల్ టౌన్ లైఫ్ లాగే ఈ ఉప్మా కూడా బోరింగ్. అయినా మీకు ఇష్టమైన కాజు వేసాను కదా, తినండి. ఒక్క ఇష్టమైన కాజు తినటం కోసం మొత్తం ఉప్మా అంతా తినాలా? అదే కదా బాబు నా పాయింట్. పీస్ఫుల్గా ఉంటుందని ఒకే ఒక రీజన్తో మనం ఇక్కడ అడ్జస్ట్ అయిపోయాం. కానీ మన ఫ్యూచర్ కోసమైనా హైదరాబాద్ వెళ్దాం అంటే వినరు. ఏంటి భావన అలా మాట్లాడతావు? నీకు తెలీదా చెప్పు? నేను ఏ మెడికల్ ఫెసిలిటీ లేని ఒక చిన్న గ్రామం నుంచి వచ్చాను. కేవలం పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం మాత్రమే కదా హైదరాబాద్ వచ్చింది. సమ్హౌ ఐ డోంట్ లైక్ దట్ సిటీ లైఫ్. అది ఇక్కడికన్నా అక్కడుండే ప్రెషర్స్ కారణం కావచ్చు, లేదా ఇలాంటి చిన్న ఊళ్ళల్లో ప్రశాంతత ఉంటుంది అని ఒక నమ్మకం కావచ్చు. ఐ నో అవినాష్, అని తెలిసే కదా నేను నీతో మొత్తం సిటీ లైఫ్ వదిలేసి వచ్చాను. కానీ ఎక్కడో కొంచెం వెళితే యునో I feel some gap. As if, I've lost something in life. I'm sure you know what I mean, Avinash. I know, Bhavna. I can understand what you feel. Hey, it's time for me. I have to leave. Hey, ఉప్మా బానే అయింది కదా, తినేసి వెళ్ళు. ఉప్మా బానే కుదిరింది, కానీ ఉప్మా చూడగానే ఆకలి పారిపోయింది. అయితే నీ స్మైల్ చూడగానే ఆకలి మొత్తం తీరిపోయింది. Take care. Okay. Bye. Bye. భావనా, ఈవినింగ్ క్లినిక్ వచ్చేయకూడదు? డాక్టర్ వాసవి గారిని కలిసినట్టుంటుంది, నీ రెగ్యులర్ చెకప్ చేయించుకున్నట్టుంటుంది. మేబీ వీ కెన్ గో ఫర్ ఎ లాంగ్ డ్రైవ్. ఓకే? Okay, I'll be ready. ఓకే, ఉంటా మరి. See you. Bye. Bye.
నమస్తే సార్. మేడం వచ్చారా? పనుందని పక్కూరికి వెళ్ళారు సార్. అవసరమైతే మీకు ఫోన్ చేస్తామన్నారు. ఓకే. సార్ మీకోసం ఎవరో వచ్చారు సార్. పేషెంటా? నై సాబ్, కోయి లड़का आया है. ఓకే. నమస్కారం సార్. నమస్తే, కూర్చోండి కూర్చోండి. చెప్పండి. మిమ్మల్ని కలవడానికి వచ్చాను సార్. యా, ఐ అండర్స్టాండ్ దట్. మా కాంపౌండర్ చెప్పాడు. ఏ పని మీద వచ్చారు? మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను సార్. థ్యాంక్సా? నాకు థ్యాంక్సా? మీరెవరో కూడా నాకు తెలీదే. నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? నా పేరు వంశీ సార్. నేను వరంగల్ నుంచి వస్తున్నాను. నాకు కూడా మీరు ఎవరో తెలియదు సార్. 18 ఏళ్ల క్రితం నాకు ప్రాణదానం చేసిన డాక్టర్ ఎవరో కూడా నాకు తెలియదు సార్. కానీ ఆ స్థానంలో ఇప్పుడు మీరున్నారు. ఆర్ యు ఓకే? మా అమ్మ ఎప్పుడు నాకు చెప్తూ ఉండేది సార్, నువ్వు నేను ఇప్పుడు బ్రతుకున్నావు అంటే ఆ డాక్టర్ గారు చలవే అని. అది వింటూ పెరిగాను సార్. బహుశా ఆ మాట వల్లే అనుకుంటా నాకు డాక్టర్ అవ్వాలని కోరిక కలిగింది సార్. ఇప్పుడు నాకు మెడిసిన్లో సీట్ వచ్చింది సార్. మా అమ్మకు కూడా డాక్టర్ పేరు గుర్తులేదు సార్. ఈ హాస్పిటల్ మాత్రమే తెలుసు. నేను ఇక్కడే పుట్టాను సార్. నాకు జీవితం ఇచ్చిన ఆ మహానుభావాన్ని కలిసి అతనికి థ్యాంక్స్ చెప్పి ఆయన దారిలోనే నడుద్దాం అనుకుంటున్నాను సార్. ఆయన స్థానంలో ఇప్పుడు మీరున్నారు. అందుకే మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఐ రియల్లీ థ్యాంక్ యూ సార్. లాంగ్ డ్రైవ్ అని చెప్పి లాంగ్ ఫేస్ పెట్టావేంటి? ఇవాళ క్లినిక్లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. దాని గురించే ఆలోచిస్తున్నాను. అరే, మీ క్లినిక్లో ఏం జరగవనుకున్నానే, అదేంటో ఏకంగా విచిత్రాలే జరుగుతున్నాయా? ఏదో సరదాగా అన్నాను బాబు. ఓ గాడ్, ఇంత సీరియస్ అవుతావేంటి? ఏమైందో చెప్పు. ఉదయం ఒక కుర్రాడు వచ్చాడు స్వీట్ బాక్స్ పట్టుకుని. ఓకే, ఏదైనా ఆపరేషన్ చేశారా? లేదు, నిజానికి నాకే ఒక చిన్న ఆపరేషన్ లాంటిది జరిగింది. వాట్, మీకా? అబ్బా, ఆ ఆపరేషన్ కాదు. నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తే ఒక సంఘటన జరిగింది. ఒక కుర్రాడు వచ్చాడు వరంగల్ నుంచి. 18 ఏళ్ళు ఉంటాయేమో. నాకు థ్యాంక్ యూ చెప్పడానికి ఒక స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చాడు. నీకా? నాకంటే నాకు కాదు, నా స్థానంలో 18 ఏళ్ల కిందట ఉన్న ఒక సర్జన్కి. తనకు జన్మనిచ్చిన తల్లి ప్రాణం కాపాడినందుకు, తనకు జీవితాన్ని ప్రసాదించినందుకు థ్యాంక్ యూ చెప్పడానికి వచ్చాడు. చాలా విచిత్రంగా అనిపించింది. వావ్, అన్బిలీవబుల్. మీరెప్పుడు చిన్న ఊరు, ప్రేమానురాగాలు, ఎఫెక్షన్స్, చిన్ననాటి జ్ఞాపకాలు అని లెక్చర్స్ ఇస్తుంటే నవ్వుకుంటూ ఉండేదాన్ని. కానీ ఇన్సిడెంట్ విన్న తర్వాత ఐమ్ గెటింగ్ గూస్ బంప్స్ యు సీ. అవును, ఇంతకీ మీరెక్కడ పుట్టారు? మీ డెలివరీలో ఆంటీకి కాంప్లికేషన్స్ అని రాలేదా? అవి అవి ఏమైంది? నువ్వన్న దాని గురించి ఆలోచిస్తున్నాను భావన. నా పుట్టుక గురించి నేను ఎప్పుడూ ఆలోచించనే లేదు. అమ్మను కూడా ఎప్పుడూ అడగలేదు. అడగాలని కూడా ఎప్పుడూ అనిపించలేదు. ఆ విషయం అంత ఇంపార్టెంట్ అని నాకు ఎప్పుడూ తోచలేదు. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే ఒక చిన్న గిల్టీ ఫీలింగ్. నేను కూడా థ్యాంక్స్ చెప్పాల్సిన వాళ్ళు ఉన్నారేమో అని ఒక చిన్న ఫీలింగ్.
ఆ విధంగా నేను ఎప్పుడూ ఎందుకు ఆలోచించలేకపోయాను భావన. హే రిలాక్స్ అవి, ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటున్నారు. మేబీ. మీ ఫోనే అనుకుంటా, చూస్తాను. మీ సిస్టర్ దగ్గర నుంచి. పావని అంత ఓకే కదా? పావని కాదురా, నేనే. అమ్మా అమ్మా నువ్వా? నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నానమ్మా, ఇంతలో నువ్వే చేసావు. ఏంటి విషయం? పావని వాళ్ళు వచ్చే వారం ఢిల్లీ వెళ్తున్నారా. భావనకు ఎలాగూ సాయం అవసరం కదా, నేను అక్కడికే వచ్చేద్దాం అనుకున్నాను. అదే ఫోన్ చేసి చెప్దామంటే ఇదిగో ఇప్పుడే వచ్చారు వీళ్ళు బయటికి వెళ్ళి. అవును, ఇంతకీ నువ్వెందుకు ఫోన్ చేద్దాం అనుకున్నావు? అదా అమ్మా, నేను ఎక్కడ పుట్టానమ్మా? ఏంట్రా కొత్తగా అడుగుతున్నావు? మనూర్లోనే పుట్టావు. అవి ఏమైందిరా? డెలివరీ ఎవరు చేశారమ్మా? మారెమ్మని ఒక మంత్రసానిరా. పోతున్న ప్రాణం నిలబెట్టిందనుకో. వారం ముందే హాస్పిటల్లో జాయిన్ అవుదాం అనుకున్నా. ముందే నొప్పులు మొదలయ్యాయి. మీ నాన్న లేరు, బిడ్డ అడ్డం తిరిగిందన్నారు. పెద్ద ప్రాణానికే ప్రమాదం అన్నారు. మారెమ్మే లేకపోతే నేను ఉండేదాన్ని కాదు, నువ్వు మిగిలేవాడివి కాదు. ఆ వర్షం రాత్రిలో తన ప్రాణం అడ్డేసి మన ప్రాణం కాపాడిందన్నారు ఊళ్ళో వాళ్ళందరూ. మా అమ్మకైతే మారెమ్మ దేవతే అయ్యింది. మా ఇదంతా నాకెప్పుడు చెప్పలేదు ఎందుకమ్మా? నువ్వెప్పుడూ అడగలేదు, నేనెప్పుడూ చెప్పలేదు. అంతకన్నా ఏం కారణం ఉంటుంది చెప్పు? అయినా ఏమైంది నీకు హఠాత్తుగా? ఏం లేదమ్మా, ఇప్పటికైనా తెలుసుకోవాలనిపించింది, అడిగాను. సరే అమ్మా, నువ్వు వచ్చే వారం వచ్చేసే. మరి వీలుంటే పావని డ్రాప్ చేయమను, లేదంటే నన్ను రమ్మంటే నేను వస్తాను. పావని వస్తానంది లేరా, భావనను కూడా చూడాలంటోంది. అలాగే అమ్మా, అయితే మరి నువ్వు వచ్చే వారం వచ్చేసాయి, నేను ఉంటాను. గుడ్ నైట్ అమ్మా. ఒకసారి ఊరికి ప్రయాణమే ఒక ప్రశ్న, జవాబుకై చూస్తున్నా. ఈ పుట్టుకే ఒక వరం, నే తీర్చుకుంటాను నీ రుణం. తన కొరకే పయనం తెరపాలని కృతజ్ఞతాభివందనం. ప్రయాణమే ఒక ప్రశ్న, జవాబుకై చూస్తున్నా. ఇక్కడ మారమ్మ నాకు ఆవిడ ఉండాలి. ఎక్కడుంటుందమ్మా? ఎవరు కావాలి? మారమ్మ కావాలి. అదే పురుడు పోస్తుంటుంది కదా ఆవిడ. అక్కడుంటాది, వెళ్ళి చూడు బాబు. వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయినప్పటి నుంచి పిచ్చిదానిలా తయారైంది. ఎవరైనా పెడితే తింటది, లేదా అట్టాగే గుడిసెలో పడుంటది. ఊరు చివరుండే రెండో గుడిసే, వెళ్ళి చూడు బాబు. ఎవరమ్మా లోపల? మరమ్మా? అమ్మా
అమ్మా అమ్మా ఆశే తీరలేదు, అవకాశం కలగలేదు, ఈ జీవితానికి కమ్మ రుణమి తీర్చలేనా? పిలిచాను అమ్మా ఇటు చూడని, తెలిసింది వినలేని లోకమెళ్ళిందని. తీర్చాను రుణమునే కొడుకునై, అయ్యాను కన్నీటి కడలినై. కృతజ్ఞతాభివందనం.